ప్రీవియస్ వీడియోలో టైప్ కాస్టింగ్ అండ్ టైప్ కన్వర్షన్ గురించి డీటెయిల్గా చెప్పుకున్నాం కదా. ఈ వీడియోలో ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇంట్రడక్షన్ మాత్రమే చూద్దాము విత్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో. తర్వాత వీడియోస్లో వీటిలో ఉండే అన్ని టైప్స్ గురించి డెప్త్గా చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు స్కిప్ చేస్తే మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు. సో వీడియో మొత్తం చూడండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. మీకు మంచి డెప్త్ కంటెంట్ ఇస్తాం. ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్. ప్రోగ్రామింగ్లో ఒక టాపిక్ ఇంపార్టెంటా అని అడిగితే మనం అసలు చెప్పలేము. ఎందుకంటే ప్రతి ఒక్క టాపిక్ ఇంపార్టెంటే. సో ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్ కూడా ఇంపార్టెంటే. ఇంపార్టెంట్ ఏంటి? ప్రోగ్రామ్ ఫ్లోనే కంట్రోల్ చేస్తుంది. వాట్ ఈస్ ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్? ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్ అంటే ఏంటి? ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఒక ప్రోగ్రామ్ యొక్క ఫ్లో ఎలా ఉండాలి అని డిసైడ్ చేస్తుంది. అంటే ఈ ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యాక నెక్స్ట్ ఏమి జరగాలి అనేది ఇవే డిసైడ్ చేస్తాయి. అంటే సపోజ్ ఒక స్టేట్మెంటు ఎగ్జిక్యూట్ అయ్యాక ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలా వద్దా, బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ రిపిటేటివ్గా ఎగ్జిక్యూట్ అవ్వాలా వద్దా, నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలా వద్దా, ఏ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలా అవ్వకూడదా అనేది డిసైడ్ చేస్తుంది ఈ ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్. పైథాన్లో ఎగ్జిక్యూషన్ అనేది లైన్ బై లైన్ జరుగుతుంది. అంటే ఒక స్టేట్మెంట్ కంప్లీట్ అయితేనే నెక్స్ట్ స్టేట్మెంట్కి పోతుంది. సపోజ్ ఈ ప్రోగ్రామ్ చూడండి. ఈ ప్రోగ్రాంలో 4 లైన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అది ఎగ్జిక్యూట్ అయితేనే సెకండ్ లైన్కి పోతుంది. ఒకవేళ ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఎర్రర్ వస్తే ప్రోగ్రామ్ ఆగిపోతుందే తప్ప నెక్స్ట్ లైన్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. సో పైథాన్లో ప్రోగ్రామ్ అనేది లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సరే, ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్ రియల్ లైఫ్లో ఎలా వర్క్ అవుతుందో తెలుసుకునే ముందు మనకి ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్ 3 ఉన్నాయి. అవి ఫస్ట్ సీక్వెన్స్ కంట్రోల్ స్టేట్మెంట్స్, సెకండ్ వన్ కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆర్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్, థర్డ్ వన్ loop control statements or iterative statements or repetitive control statements. సరే, ఫస్ట్ వన్ సీక్వెన్స్ స్టేట్మెంట్స్. ఈ సీక్వెన్స్ స్టేట్మెంట్స్ అంటే ఏమీ లేదు, 1 by 1 ఎగ్జిక్యూట్ అవుతాయి సీక్వెన్స్గా. అంటే ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యిందనుకో అది ఇంకా నెక్స్ట్ లైన్ ఎగ్జిక్యూషన్కి అలౌ చేస్తుంది. ఈ ఫిగర్ని చూడండి. ఈ ఫిగర్లో ఒక స్టేట్మెంట్ తర్వాత ఒకటి ఉంది కదా. సో ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యాక నెక్స్ట్ స్టేట్మెంట్కి పోతుంది. ఇలా ప్రతి స్టేట్మెంటు 1 by 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ కోడ్ చూడండి. A = 10, B = 10, C = A - B. ఇప్పుడు ప్రింట్ C. ఇది లైన్ బై లైన్ ఒకటి తర్వాత ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అందుకే ఇవి సీక్వెన్స్ స్టేట్మెంట్స్. వీటిని నార్మల్ స్టేట్మెంట్స్ అని కూడా అనొచ్చు. సో ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యాక నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయితే అది సీక్వెన్స్ స్టేట్మెంట్. సెకండ్ వన్ కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆర్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్. ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ ఏంటంటే ఒక కండిషన్ పైన బేస్ అయ్యి ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి అలౌ చేయాలా వద్దా అని డిసైడ్ చేస్తుంది. ఒకవేళ కండిషనల్ స్టేట్మెంట్ ట్రూ అయితే అలౌ చేస్తుంది బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూషన్కి. అదే కండిషనల్ స్టేట్మెంట్ ఫాల్స్ అయితే అలౌ చేయదు. సో ప్రోగ్రాంలో ఎప్పుడైతే మనకి ఒక కండిషనల్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందో అప్పుడు ఆ కండిషనల్ స్టేట్మెంట్ దాంట్లో ఉన్న బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి అలౌ చేస్తుంది. ఒకవేళ ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వకుంటే బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వవు. అదే ఇందాక చెప్పిన సీక్వెన్షియల్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయితే దాని నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ని మనం రాయాలంటే మనకి కొన్ని కీవర్డ్స్ కావాలి. అవి ఇఫ్, ఎలిఫ్, ఎల్స్. ఈ 3 కీవర్డ్స్ యూస్ చేసుకొని మనం కండిషనల్ స్టేట్మెంట్స్ని డిక్లేర్ చేస్తాము. కండిషనల్ స్టేట్మెంట్స్ని డెసిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అని కూడా అనొచ్చు. సో ఈ డెసిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అన్నా కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అన్నా ఒకటే. ఈ ఫ్లో చార్ట్ చూడండి. ఈ ఫ్లో చార్ట్లో కండిషన్ ఉంది కదా, అది ఏ కండిషన్ అయినా అయ్యి ఉండొచ్చు. ఆ కండిషన్ ట్రూ అయితే ఆ కింద ఉన్న బాడీ ఆఫ్ కండిషన్లోకి పోతుంది. దాంట్లో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతాయి. దాని తర్వాత రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే బాడీ ఆఫ్ కండిషన్లోకి పోకుండా
రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్ అవుతాయి. సో మొత్తానికి ఈ కండిషన్ కంట్రోల్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయితేనే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతాయి, లేదా బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇది రియల్ లైఫ్లో మీకు బాగా తెలిసిన ఎగ్జాంపుల్ని యూజ్ చేసుకొని చెప్తా. మీరందరూ ఏటీఎం డబ్బులు తీసుంటారు కదా, మీరు ఒకవేళ పిన్ రాంగ్గా ఎంటర్ చేస్తే మనీని విత్డ్రా చేయగలరా చెప్పండి? అస్సలు చేయలేరు. అంటే ఇక్కడ పిన్ కరెక్ట్ అయితేనే అనే ఒక కండిషన్ ఉంది కదా. సో ఈ కండిషన్ ట్రూ అయితే మీరు ట్రాన్సాక్షన్ చేయగలరు, లేకుంటే చేయలేరు. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ అనే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని కండిషన్ బేస్ చేసుకొని అలౌ చేయదు. దీని గురించి డెప్త్గా సపరేట్ వీడియో చేద్దాం. ప్రజెంట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నేను పైథాన్ ఎడిటర్ ఓపెన్ చేసుకున్నాను, దీంట్లోనే రాసి ఎగ్జిక్యూట్ చేస్తాను. చూడండి, a = 10, b = 20, ఇఫ్ a = b, ప్రింట్ ఒక స్ట్రింగ్ ఇస్తున్నాను, కండిషనల్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూటెడ్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఈ ప్రోగ్రాంలో ఏలో 10 స్టోర్ చేసాము, బిలో 20 స్టోర్ చేసాము. ఈ 2 వేరియబుల్స్ని = ఆపరేటర్ యూస్ చేసుకొని ఈక్వలా కాదా అని కంపేర్ చేస్తున్నాను. ఇక్కడ ఈ కండిషన్ అనేది ట్రూ అయితే మనకి ఇఫ్ బ్లాక్లో ఉన్న ప్రింట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ కండిషన్ అనేది ఫాల్స్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇక్కడ ఇఫ్ a = b అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఎందుకంటే a = b అంటే 10 = 20 రెండు ఈక్వల్ కాదు. సో కండిషన్ ఫాల్స్ అయింది, అంతే కదా. 10 ≠ 20 కాబట్టి. సో కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఇఫ్ a = b స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. అందుకే దాని బాడీ ఆఫ్ ఇఫ్లో ఉన్న ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో ఈ కండిషన్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వకుంటే దాని బాడీ కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. అందుకే ఇక్కడ ప్రింట్ కండిషనల్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూటెడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. అందుకే మనకి అవుట్పుట్లో ఏమీ రాలేదు. సరే, ఇప్పుడు ప్రోగ్రామ్ని కొంచెం మారుద్దాం. ఇక్కడ ఈ కండిషన్ని మారుస్తున్నాను, ఇఫ్ a <b. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి, కండిషనల్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూటెడ్ అని వచ్చింది. ఎందుకంటే ఇఫ్ a <b కండిషన్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి 10 అనేది <20 కదా. సో కండిషన్ ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యింది. అండ్ ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యింది కాబట్టి దాని బాడీ ఆఫ్ ఇఫ్లో ఉండే బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యింది. సో అందుకే ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యింది. అదే కదా ఈ ఫ్లో చార్ట్లో చెప్పింది. ఒకవేళ కండిషన్ ట్రూ అయితే బాడీ ఆఫ్ ఇఫ్ కండిషన్లో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుందని, లేదంటే ఎగ్జిక్యూట్ అవ్వదని. అందుకే ఇక్కడ ఇఫ్ కండిషన్లో ఉండే బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యింది. సో ఈ కండిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ని యూస్ చేసుకొని ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలా వద్దా అని డిసైడ్ చేస్తాము. ఇది మన రియల్ లైఫ్లో చాలా సిచ్యువేషన్స్లో యూస్ చేస్తాము. మనం ఫోన్లో అలారం పెట్టుకుంటాము. అలారం మనం ఏ టైంలో పెడితే ఆ టైంకి మోగుతుంది. ఇది ఈ కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ వల్ల సాధ్యమవుతుంది. ఎలా అంటే మనం 10కి అలారం పెట్టామనుకో, ఎప్పుడైతే 10 అవుతుందో అప్పుడే అలారం మోగడం స్టార్ట్ అవుతుంది. అది ఇంటర్నల్గా 10కి అలారం మోగాలని ఒక కండిషన్ ఇస్తుంది. సో అందువల్ల 10 అవగానే అలారం మోగడం స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే కొన్ని హౌసెస్లో టెంపరేచర్ సర్టెన్ డిగ్రీస్ కన్నా రైజ్ అయితే అలారం మోగుతుంది. ఇది ఎలా అంటే ఆ అలారంలో సర్టెన్ టెంపరేచర్ సెట్ చేసి పెడతారు. ఎప్పుడైతే ఆ టెంపరేచర్ హౌస్లో మెట్ అయితే ఆటోమేటిక్గా అలారం యాక్టివేట్ అవుతుంది. ఇది కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్ వల్లే. అలాగే లేడీస్కి కొన్ని యాప్స్ ఉంటాయి కదా, ఎప్పుడైనా వాళ్ళ ఫోన్ కనుక బ్రేక్ అయితే ఆర్ అనేవన్గా కనుక మూమెంట్ అయితే ఆటోమేటిక్గా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి లొకేషన్ పోతుంది. ఇది కూడా కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ వల్లే. ఇంకా చాలా రియల్ లైఫ్ సిచ్యువేషన్స్లో ఈ కండిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ యూస్ చేస్తాము. అవి మనం ఈ టాపిక్ విడిగా చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాం. సో దీని గురించి మనం డెప్త్గా సపరేట్ వీడియో చేద్దాం. ఇది ఓన్లీ ఇంట్రడక్షన్ మాత్రమే. థర్డ్ వన్, రిపిటేటివ్ స్టేట్మెంట్స్ ఆర్ లూప్ స్టేట్మెంట్స్. రిపిటేటివ్ స్టేట్మెంట్స్ అన్నా, లూప్ స్టేట్మెంట్స్ అన్నా, ఆర్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అన్నా అన్నీ ఒకటే. ఇవి బ్లాక్ ఆఫ్ కోడ్ని కండిషన్ పైన బేస్ చేసుకొని రిపిటేటివ్గా ఎగ్జిక్యూట్ చేయడానికి వాడతాము. ఈ రిపిటేటివ్ స్టేట్మెంట్స్లో ఏంటంటే బ్లాక్ ఆఫ్ కోడ్ రిపీట్గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. ఎప్పటిదాకంటే లూప్ స్టేట్మెంట్లో ఉన్న కండిషన్ ఫాల్స్ అయ్యేదాకా.
ఈ ఫిగర్ చూడండి, దీంట్లో ఇక్కడ లూప్ కండిషన్ అని ఉంది కదా, ఈ లూప్ స్టేట్మెంట్ కండిషన్ ట్రూ అయితే బాడీ ఆఫ్ లూప్లోకి పోతుంది, దాంట్లో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. అలా లూప్ కండిషన్ ఫాల్స్ అయ్యే వరకు బాడీ ఆఫ్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అవుతుందో అప్పుడు లూప్ ఆగిపోయి దాని తర్వాత రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. ఒకవేళ లూప్ కండిషన్ ఫాల్స్ అవ్వకుంటే ఇది ఇంకా మనం ఆపేదాకా ఆగదు, ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. సరే, ఇది ఎగ్జాంపుల్తో చెప్పుకుందాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను హలో అనే స్ట్రింగ్ని 10 టైమ్స్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. సరే, చేద్దాం. ప్రింట్ హలో, దీన్ని 10 టైమ్స్ రాయాలి. చూడండి, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి, హలో అని 10 టైమ్స్ ప్రింట్ అయింది. అదే ఇప్పుడు నేను హలో అని 100 టైమ్స్ ప్రింట్ చేయాలి అనుకుంటే 100 టైమ్స్ ప్రింట్ రాయాలి. ఇందాక మనం లూప్స్ ఎందుకు వాడతాము అని చెప్పాము, ఏదైనా ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని రిపిటేటివ్గా ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటున్నప్పుడు అని కదా. సో ఇక్కడ ప్రింట్ హలో అని 100 టైమ్స్ రిపీట్గా రాసే బదులు ఈ లూప్స్ని వాడుకుంటే ఆ పని ఈజీగా అవుతుంది. సో దీనివల్ల మనం రాసే కోడ్ సైజు డిక్రీజ్ అవుతుంది, టాస్క్ కూడా ఈజీ అవుతుంది. మనకి లూప్స్ 2 టైప్స్ ఉన్నాయి, ఫర్ లూప్ అండ్ వైల్ లూప్. ఇప్పుడు దీనికోసం నేను ఫర్ లూప్ తీసుకుంటున్నాను. దీన్ని వైల్ లూప్లో కూడా చేయొచ్చు, బట్ ఇక్కడ నేను ఫర్ లూప్ని తీసుకుంటున్నాను. ఇక్కడ ఈ కోడ్ని రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు రాద్దాం. ఇక్కడ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 100 ప్రింట్ హలో. ఫర్ లూప్ గురించి ఇప్పుడు కాదు, సపరేట్ వీడియో చేసుకుందాం. ఇక్కడ ఊరికే ప్రోగ్రామ్ చూడండి, మనం సపరేట్ వీడియోలో డెప్త్గా చెప్పుకుందాం. సరే, దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి, హలో 100 టైమ్స్ ప్రింట్ అయింది. సో ఈ లూప్స్ యూస్ చేసుకొని మనం రిపిటేటివ్గా 100 టైమ్స్ బ్లాక్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేసాము. సో ఇక్కడ రేంజ్ ఆఫ్ 100 ఇచ్చాము కాబట్టి బ్లాక్ ఆఫ్ కోడ్ 100 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది. అదే 1000 ఇస్తే 1000 టైమ్స్ లూప్లో ఉండే ప్రింట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనకి బ్లాక్ ఆఫ్ కోడ్ ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటే అంత వాల్యూ ఇవ్వాలి ఈ రేంజ్లో. సో ఇక్కడ సేమ్ బ్లాక్ ఆఫ్ కోడ్ని ఎన్ని టైమ్స్ అయినా ఈ లూప్ యూస్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని కండిషన్ ఫాల్స్ అయ్యేదాకా రిపిటేటివ్గా ఎగ్జిక్యూట్ చేయడానికి ఈ లూప్స్ వాడతాము. వీటి గురించి మనం సపరేట్గా వీడియో చేద్దాం, అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే మనకి లూప్స్లో డిఫరెంట్ కేసెస్ ఉంటాయి, అలాగే డిఫరెంట్ లూప్స్ ఉంటాయి. సో అవన్నీ సపరేట్గా చెప్పుకుందాం. ఈ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ మనం రియల్ లైఫ్లో చాలా చోట్ల వాడతాము. మనం ఏదైనా టైంకి అలారం పెట్టినప్పుడు ఆ టైంకి అలారం మోగుతుంది, అప్పుడు మీకు 5 టైమ్స్కి ఒకసారి స్నూజ్ అవుతూనే ఉంటుంది. అలా ఒక 6 టైమ్స్ లేదా మనం ఎన్నిసార్లు పెడితే అన్నిసార్లు. అదే మనం ఒకవేళ స్టాప్ చేస్తే అప్పుడు ఆగిపోతుంది. ఇందులో రిపిటేటివ్గా 6 టైమ్స్ మోగేది లూప్ వల్లే. మనం ఆపితే లూప్ బ్రేక్ అవుతుంది, ఆపకుంటే మనం ఎన్నిసార్లు స్నూజ్ పెడతామో అన్నిసార్లు మోగుతుంది. మీరు సాంగ్స్ వింటూ ఉంటారు కదా, మీరు సాంగ్స్ వినేటప్పుడు ఏదైనా సరైన సాంగ్ తగిలితే ఆ సాంగ్ని లూప్లో పెడతారు. అప్పుడు ఆ సాంగ్ మీరు ఆపేదాకా అదే ప్లే అవుతూ ఉంటుంది, వేరే సాంగ్ ఏమీ మారకుండా. సో ఇక్కడ ఈ లూప్ ద్వారానే మనం అలా చేయగలం. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవచ్చు ఈ లూప్స్ గురించి. అవి మనం ఈ లూప్స్ కోసం సపరేట్గా వీడియో చెప్పేటప్పుడు చెప్పుకుందాం. ఇది జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. నెక్స్ట్ వీడియోలో కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్లో సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ గురించి చెప్పుకుందాం విత్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి.